సో ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించి 4687 పోస్టులనైతే భర్తీ అయితే చేస్తుందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎటువంటి ఎగ్జామ్ అయితే అవసరం లేదనమాట. 10th పాస్ అయితే చాలు. సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సొంత సచివాలయంలోనే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీజ్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. సో కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే ఇప్పుడు రిలీజ్ చేసిందనమాట. ఆల్రెడీ రిక్రూట్మెంట్ తీసుకుంటుంది. ఇంకా డిఫరెంట్‌గా డిస్ట్రిక్ట్‌లకి అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూడొచ్చు. అలాగే మీది ఏ డిస్ట్రిక్ట్ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఈ యొక్క అంగన్వాడీ జాబ్స్ రిక్రూట్మెంట్ తీసుకోగానే నేను వీడియో అయితే చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీకి సంబంధించి అంగన్వాడీ జాబ్స్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకున్నారనమాట ఏపీ ప్రభుత్వం. సో ఇది వచ్చేసి స్టార్ట్ డేట్ వచ్చేసి జూన్ 30th నుండి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎండ్ డేట్ వచ్చేసి మీకు వచ్చేసి 10th జూలై అనమాట. సో టైం అయితే చాలా తక్కువగా ఉంది. వీడియో చూసిన వెంటనే మీరు విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనుకుంటే త్వరగా అంతే. అండ్ వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే అంగన్వాడీ ఉద్యోగాల కోసం మన ఏపీ ప్రభుత్వం భర్తీ అయితే చేస్తుందన్నమాట. స్టార్ట్ డేట్ జూన్ 30th నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది, జూలై 10th వరకు. సో ఇక్కడ అఫీషియల్ ఫైల్ నోటిఫికేషన్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో వాటి మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండ్ అలాగే నోటిఫికేషన్ లింక్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది గైస్. సో ఇది వచ్చేసి నంద్యాల డిస్టిక్ సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాలను అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట మన ఏపీ ప్రభుత్వం. చూడొచ్చు, మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి 2 పోస్టులు అండ్ అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి 2, అంగన్వాడీ ఆయాలకు సంబంధించి 38 పోస్టులను అయితే మన ఏపీ ప్రభుత్వం రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటుందన్నమాట. అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు కావాల్సిన అర్హతలు ఏంటంటే మీరు తప్పనిసరిగా 10వ తరగతి చదివైతే ఉండాల్సి ఉంటుందన్నమాట. అభ్యర్థుల తేదీ వచ్చేసి 1 జూలై 2024 నాటికి 21 సంవత్సరాలు అయితే మీకు నిండి 35 సంవత్సరాల వయసు లోపు వారై ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా వివాహితురాలే ఉండవాలన్నమాట. సో సో మ్యారీడ్ అయి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి స్థానిక నివాసితురాలే ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ జనవాస ప్రాంతాల్లో అభ్యర్థులలో 21 సంవత్సరాల నుండి వారు లేనిచో దిగువ వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారికి పరిగణలోకి తీసుకోబడుతుంది అనమాట. మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అలాగే అంగన్వాడీ ఆయా పోస్టులకు కావాల్సిన అర్హత ఏంటంటే అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై 10వ తరగతి కంపల్సరిగా చదివి ఉండాలన్నమాట. ఒకవేళ 10వ తరగతి వాళ్ళు ఎవరు లేకపోతే దానికన్నా ఎక్కువ చదువు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట ఎక్కువ నోటిఫికేషన్కి. అభ్యర్థుల తేదీ వచ్చేసి 1 జూలై 2024 నాటికి 21 సంవత్సరాలు అండ్ అలాగే వయస్సు నుండి 35 సంవత్సరాల వయసులోపు వారే ఉండాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా వివాహితురాలే ఉండాలి, స్థానిక నివాసురాలే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ జనవాస ప్రాంతాల్లో అభ్యర్థులలో 21 సంవత్సరాలు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారిని పరిగణలోకి తీసుకోబడుతుందన్నమాట. జతపరచవలసిన ధృవపత్రములు మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీరు రెడీ చేసుకోవాల్సిన ఈ పత్రాలు ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పుట్టిన తేదీ లేదంటే వయస్సు, మీ యొక్క ఏజ్ ధృవీకరణ పత్రము, నెక్స్ట్ వచ్చేసి కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్కి సంబంధించిన ధృవీకరణ పత్రం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యార్హత ధృవీకరణ పత్రం, అంటే మీకు 10th మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క 10th మార్క్స్ లిస్ట్ జతపరచాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క నివాస స్థల ధృవీకరణ పత్రం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వితంతు అయినచో భర్త మరణ ధృవీకరణ పత్రం. మీకు భర్త లేనిచో మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ని మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు
18 సంవత్సరాలు పిల్లలు ఉన్నచో మీరు వచ్చేసి వాళ్ళ యొక్క వయసు ధృవీకరణ పత్రం కూడా మీరు ఇక్కడ అటాచ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వికలాంగులు అయినచో మీరు పీడబ్ల్యూబీడీ అయినచో మీరు వచ్చేసి ఆ యొక్క వికలాంగుల సర్టిఫికేట్ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆధార్ కార్డు అండ్ అలాగే రేషన్ కార్డు అనమాట. సో ఇవి వచ్చేసి మీరు జతపరచాల్సిన ధృవీకరణ పత్రములు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తు వెంట అవసరమగు ధృవపత్రములు జెరాక్స్ కాపీలను అటెస్టేషన్ చేయవలనమాట. జతపరిచి సంబంధిత ఇవన్నీ జతపరిచేసి మీరు వచ్చేసి సిడిపిఓ కార్యాలయంకి అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి 7th 2025 సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయంలో పరిధి దినములలో సమర్పించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ను ఏ సమయంలో అయినా రద్దు చేయొచ్చు అనమాట. సో వెంటనే అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అఫీషియల్ వెబ్సైట్ కూడా నంద్యాల డిస్టిక్ సంబంధించి. సో ఆయా డిస్టిక్కి సంబంధించి పోస్టులను అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తుంటారనమాట. సో చెక్ చేసుకోవచ్చు. స్టార్ట్ డేట్ వచ్చేసి June 30 అండ్ అలాగే ఎండ్ డేట్ వచ్చేసి 10th July అనమాట. ఇక్కడ ఫైల్ అనేది అటాచ్ చేస్తారు, చెక్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్. ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో అన్ని చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి గైస్, ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.